మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాజీవ్ గాంధీ ఆశయాలను రాజీవ్ గాంధీ ఆశయాలను రాజీవ్ గాంధీ ఆశయాలను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు భారతరత్న భారత మాజీ ప్రధాని ఏఐసిసి మాజీ అధ్యక్షులు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 81వ జయంతి. రాజీవ్ గాంధీ గారు గొప్ప దార్శనికుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు. ఈ భూమి మీద అనేక మంది పుడుతుంటారు, గిడుతుంటారు. కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ సమాజం మీద, ఈ భూమి మీద తమ శాశ్వత ముద్రంటూ వేస్తారు. వారే చరితార్థులు, వారే చరిత్రకారులు. అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరితార్థుడు, చరిత్రకారుడు, యుగపురుషుడు, కారణజన్ముడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. 5 సంవత్సరాల పాటు ఈ సువిశాల భారతదేశానికి ప్రధానిగా, 6 సంవత్సరాల పాటు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక లౌకిక సామ్యవాద పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షులుగా అటు దేశానికి ఇటు పార్టీకి సేవ చేశారు. ఓటు కనిష్ట వయోపరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించి ప్రజాస్వామ్య పునర్నిర్మాణంలో, దేశ పునర్నిర్మాణంలో యువతకు పెద్దపీట వేసినటువంటి యువత పక్షపాతి, ప్రజాస్వామ్యవాది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. స్థానిక సంస్థల్లో 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించి మహిళా సాధికారతకు కృషి చేసిన మహిళా పక్షపాతి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి స్థానిక ప్రభుత్వాలుగా చేసిన అసలు శిస్సులైన గాంధేయవాది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. సమాచార విప్లవానికి, ఎలక్ట్రానిక్ విప్లవానికి శ్రీకారం చుట్టినటువంటి యుగ పురుషుడు ఆయన. ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది అంటే, ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ ఉందంటే దానికి కారకుడు రాజీవ్ గాంధీ. ఆయన జీవించింది కేవలం 47 సంవత్సరాలు మాత్రమే. ఎన్నాళ్ళు జీవించామన్నది కాదు, జీవించిన కాలంలో ఏమి చేశామన్నది ముఖ్యం. ఆ విధంగా చూస్తే రాజీవ్ గాంధీ గారి జీవన విధానం, జీవన ప్రస్థానం ప్రతి భారతీయునికి, ప్రతి మానవునికి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం.